రష్యా లోపలికి డ్రోన్స్ తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఒక స్లీపర్ సెల్ ఆర్జేగా చాలా కాలం నుంచి రష్యాలో అందరికీ సుపరిచితుడు. అతను తన ప్రోగ్రాముల కోసం తెచ్చుకునే మెటీరియల్ ద్వారా ఆ ట్రక్కులని ద్వారా ఈ డ్రోన్స్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం రష్యా గుర్తించింది. అదే సందర్భంలో ఇట్లాంటి వాళ్ళ కోసం వెతుకుతా వాళ్ళందరూ తీవ్రవాదులను ప్రకటిస్తోంది. తాజాగా రష్యాకు సంబంధించినటువంటి ఎఫ్ఎస్బి ఉక్రేనియన్ స్పై క్రిమియాలో అరెస్ట్ చేసింది. ఇతను పవర్ఫుల్ బాంబ్ ఒక కేజీ హై ఎక్స్ప్లోజివ్స్తో తయారు చేశాడట. రిమోట్ డెటనేటర్ కూడా తయారు చేశాడట. అలాగే టోటల్గా 500 గ్రాముల బరువు ఉన్నటువంటి మరికొన్ని కూడా తయారు చేశాడట. ఓవరాల్గా అతనిదే ఉక్రేనియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ సహకారంతో ఈ పనంతా చేశాడు. రష్యాలో బాంబులు పెట్టాలనుకున్నాడు. అతన్ని ఇప్పుడు ఆధారాలతో సహా అరెస్ట్ చేసింది రష్యా.